హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇవాళైతే నేను సాటర్డే వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నానండి. సో, యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్‌గా నా వీకెండ్ రొటీన్, అది మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది మాత్రమే నేను షేర్ చేస్తున్నానండి. ఇది ఎవరికైనా నచ్చితే గనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇవాళ వచ్చేసి సాటర్డే అండి. సో, నేను సాటర్డే మార్నింగ్ 9కి లేచానండి. 9కి లేచిన తర్వాత నేను ఫస్ట్ హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటానండి. నెక్స్ట్ అయితే యాజ్ యూజువల్ నేను హాట్ వాటర్ అనేది తీసుకుంటానండి. సో, హాట్ వాటర్ గ్యాస్ మీద పెట్టి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా దేవునికి పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటానండి. సో, ఇవాళ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తానండి. సో, నాకు 2 డేస్ హాలిడేస్ కదా, కాబట్టి ఇంట్లో కుకింగ్ సెక్షన్ ఏమి ఉండదండి. మళ్ళీ నేను కుకింగ్ చేసి అన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళాలంటే టైం అవుతుంది కదా. సో, అందుకని చెప్పేసి నేను ఈరోజు వంట సెక్షన్ ఏం పెట్టుకోనండి. టిఫిన్స్ అన్నీ బయట నుంచి తీసుకొస్తారు మా హస్బెండ్. అండ్ ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత దేవుడికి పూలతో ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి. మిగిలిన డేస్ అంతా కూడా నాకు అంత ప్రశాంతంగా అనిపించదండి, కొంచెం కంగారుగా ఉంటుంది. బట్ సాటర్డే ఏంటంటే నాకంటూ కొంచెం టైం ఉంటుంది, నేను ప్యాంపరింగ్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం దొరుకుతుంది కదా. సో, నేను నా వీకెండ్ సాటర్డే ఎప్పుడు కూడా ప్రశాంతంగా పూజతో అనేది స్టార్ట్ చేస్తానండి. సో, నేను ఈరోజు చేసుకున్న పూజ నాకు చాలా ప్రశాంతంగా మంచి పాజిటివ్ వైబ్స్ ఇస్తుందండి. సో, వీకెండ్ కదా, హాలిడే కదా అని లేజీగా అయితే ఉండనండి. ఉంటాను, వంటలు అలాంటివి అయితే ఇవాళ నేను అంత ప్రిఫర్ చేయనండి. సో, ఇలాంటివి నాకు నేను చేసుకోవాల్సినవి మాత్రం చేసుకుంటానండి. ఇది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం నన్ను క్షమించండి. నేను చెప్పేదంతా కూడా ఎక్కువగా వర్కింగ్ ఉమెన్స్ అయితే రిలేట్ అవుతారండి. మిగిలిన వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఏంటి 9కి లేవడం, 9కి పూజ ఏంటి, ఇంట్లో ఏం వంట చేయకపోవడం ఏంటి అని అనిపించవచ్చు. బట్ ఏంటంటే మాకు దొరికే ఈ 2 డేస్ని కూడా మేము సరిగా యూటిలైజ్ చేసుకుని మేము ప్యాంపరింగ్ చేసుకోకపోతే మిగిలిన వర్కింగ్ డేస్లో మేము వర్క్ అనేది ప్రశాంతంగా చేసుకోలేమండి. సో, చెప్తున్నాను కదండి, ఇది వర్కింగ్ ఉమెన్స్కి మాత్రమే రిలేట్ అవుతుంది, వాళ్ళకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను పూలతో దేవుళ్ళని బాగా అలంకరించానండి. చూసారా, పూలు పెట్టగానే ఎంత కళగా ఉన్నారో. మాకు వచ్చేసి పూజ గది చాలా చిన్నగా ఉంటుందండి. సో, అందుకే మేము పటాలు అవి ఎక్కువ పెట్టలేదు, ఉన్న స్పేస్లోనే కొంచెం కవర్ చేసామన్నీ. సో, ఇలా నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత దేవుడికి పూలు అండ్ ఇంకా పూజకి కావాల్సినవన్నీ అక్కడ చేసేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను దీపం అనేది వెలిగించేసుకొని దండం పెట్టేసుకుంటానండి. సో, ఇప్పటి వరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అలాగే లైక్ చేసి కామెంట్స్ కూడా చేస్తున్నారండి. కొన్ని మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయండి. ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం పెద్దవాళ్ళు అలాగే మీడియం ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా కామెంట్స్ చేస్తున్నారండి. నిజంగా మీ కామెంట్స్ చూసినప్పుడు వీళ్ళు నాకే కామెంట్స్ చేస్తున్నారా, వీళ్ళు నాకేనా, నన్నే అంటున్నారని చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇవన్నీ కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. యూట్యూబ్కి వచ్చిన తర్వాత నాకంటూ మంచి కామెంట్స్ వస్తుంటే నాకంటూ చాలా హ్యాపీగా ఉందండి. అనుకున్నాను ఏమైనా నెగిటివిటీ వస్తుందా అని. బట్ నిజంగా నేను భయపడ్డందుకు నాకు అందరూ పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారండి. చాలా మంచిగా కూడా కామెంట్స్ చేస్తున్నారు అండ్ అలాగే ఎంకరేజ్ కూడా చేస్తున్నారండి. మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇలాగే మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలని, ఇంకా నేను మంచి మంచి కంటెంట్స్ చేస్తానండి. ఇప్పుడు నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నానండి. సో దట్ నేను ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఒక పక్క నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. సో, మీరు మీ సపోర్ట్ని నాకు అందరిలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ అక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయిన తర్వాత మేము ఇంకా కాఫీ పెడుతున్నానండి. పాలు అయితే అయిపోయినాయి. సో, మేము చిన్నది పాల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాం 10 రూపీస్ది. సో, ఇప్పుడు నేనైతే టీ పెడుతున్నానండి. సో, ఇక్కడ నేను టీకి పాలు మరిగిస్తున్నానండి. యాక్చువల్గా అయితే నేను వీక్లీ వన్స్ మా ఇంటి దగ్గర నుంచి నేను గేదె పాలు అనేవి తెచ్చేసుకుంటానండి, 1 లీటర్. మేమిద్దరమే కాబట్టి మాకు సరిపోతాయి. బట్ ఈ వీక్ ఏంటంటే త్వరగా అయిపోయినాయి అనమాట. సో, అందుకే నేను ఈ 1 డేకే కదా అని చెప్పి చిన్న పాల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నామండి. మా ఇంట్లో మా హస్బెండ్ టీ కాఫీ అనేది చాలా తక్కువ తీసుకుంటారండి. నేనైతే ఎక్కువ తాగుతాను, ఎందుకంటే నేను షిఫ్ట్లో ఉంటాను కాబట్టి నాకు కొంచెం హెడేక్గా అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ టీ తీసుకుంటానండి. మీ అందరికీ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, నాకు అల్లం టీ అంటే ఫేవరెట్ అని. సో, అల్లం అయితే తెప్పించేసాను మా హస్బెండ్తోని. సో, ఇప్పుడైతే నేను అల్లం టీ చేసుకుంటున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం టీ పౌడర్ వేసాను, తర్వాత అల్లం కూడా వేసేసాను అనమాట. సో, ఇది మరిగిన తర్వాత షుగర్ వేసుకొని తాగేయడమేనండి.
ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ అండి కింద కామెంట్ అయితే చేయండి. నేను ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా లేకపోతే మీరు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కామెంట్ చేస్తేనే నేను ఎలా చేయాలనేది నాకు ఐడియా ఉంటుందండి. ఇప్పుడు నాకు అనిపించినట్టు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. బట్ గ్రోత్ అయితే ఏం లేదండి. మీరు ఏమైనా మంచిగా సజెషన్స్ ఇస్తే అవి నేను తీసుకొని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తానండి. సో ఇక్కడ మా హస్బెండ్ టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చేసారండి. ఇది చెప్పాను కదండి, వాళ్ళ వంటలు ఏమి ఉండవు. మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను మా మమ్మీ వాళ్ళ హౌస్కి వెళ్ళిపోతాను. ఇదివైతే ఇంకా పూరి అండ్ ఇడ్లీ తీసుకొచ్చారండి. ఇదే ఇంకా ఇది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేమైతే మా హౌస్కి వెళ్ళిపోతామండి. ఇదేనండి వీకెండ్ అంతా ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా, ఎంత కంగారుగా ఉన్నా, ఎంత బిజీ లైఫ్ అయినా సాటర్డే అండ్ సండే అయితే బాగా ఎంజాయ్ చేస్తామండి. మన వీడియోస్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.